ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి పథంపై శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను వెల్లడించారు. ప్రతిపక్ష వైకాపాను తీవ్రంగా దుయ్యబట్టారు. అవాస్తవాలతో ప్రభుత్వంపై బురద చల్లితే ఉపేక్షించే ప్రసక్తే లేదని నిప్పులు చెరిగారు. అవినీతిపరులు, రౌడీలపై దండయాత్ర చేస్తారని హెచ్చరించారు. ప్రజలే అధిష్టానంగా భావించి నిరంతరం సేవ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి 3 గంటల పాటు సవివరంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. విభజన కష్టాలను దృష్టిలో పెట్టుకుని కసిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అధ్యక్ష, ఇటీవల కాలం నేను చెప్పాను, ఆ అంటే అమ్మ అని చదువుతాం. ఇప్పుడు నేనేం చెప్పానంటే అధ్యక్ష, ఆ అంటే అమ్మతో పాటు అమరావతిని పెట్టుకోమన్నాను అధ్యక్ష. ఆ అంటే అధ్యక్ష ఆవు అని చదువుతాం. ఇప్పుడు నేనేం చెప్పానంటే ఆవుతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టుకోమన్నాను అధ్యక్ష. 33,000 ఎకరాలు అధ్యక్ష. ప్రపంచంలోనే ప్రజాస్వామ్య చరిత్రలో జరిగిందంటే ఒక్క అమరావతిలో జరిగింది అధ్యక్ష. లిటిగేషన్లు పెట్టాలనుకున్నారు, రైతుల్ని రెచ్చగొట్టాలనుకున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేశారు. వీళ్ళ ప్రయత్నాలు ఏమీ పనిచేయలేదు దిశ. చరిత్రను తిరగరాయబోతున్నాం. కసిగా పనిచేస్తాం. తెలుగు జాతి ఏంటో నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికే ఈ అసెంబ్లీ సాక్షి. రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చడమే ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం అనుకున్న సమయంలో పూర్తి చేసే అదృష్టం మనకు కలిగింది. దీనికి మనం గర్వపడాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. 8,998.99 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. మా వాళ్ళు అంటున్నారు పోలవరం పట్టిసీమ వల్ల పులివెందుల నీళ్లు వచ్చాయి, పులివెందుల్లో ప్రజల విశ్వాసం పెరిగింది, వీళ్ళకి డిపాజిట్ పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి బాధ కలగచ్చే అధ్యక్ష. ఎవరేం చేయలేవు అధ్యక్ష. ఇవన్నీ పులివెందులకు నీళ్లు ఇస్తా, పులివెందులకు అభివృద్ధి చేస్తా, కడపకు నీళ్లు ఇస్తా, కడపను అభివృద్ధి చేస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. నా ఆశయం ఒకటి అధ్యక్ష, అభివృద్ధి చేసినప్పుడు ఓటు అడిగే హక్కు కూడా ఉంటుంది. 175 సీట్లు గెలవాలని, రేపు 50 వేస్తే 225 సీట్లు గెలవాలని నేను ప్రగాఢంగా పనిచేస్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలని నేను కోరుకున్నాను అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాల పాలనలో అవినీతి రాజ్యమేలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. అవినీతిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మొన్న నేను దావోస్కి వెళితే ఒక అతను అడిగాడు, మీ గడిచిన కాలంలో మీ ఆంధ్రప్రదేశ్ గాని అదే మరి యూపీఏ గవర్నమెంట్ లో చాలా అవినీతి జరిగింది, మీ వాళ్ళు కూడా చాలా మంది జైలుకు పోయారు, అలాంటి స్టేట్ లో ఏ విధంగా అంటున్నారంటే అది గతం, భవిష్యత్తులో జరగదు, అవినీతి రహిత పరిపాలన ఇస్తానని నేను గట్టి హామీ పునాది వేయాల్సి వచ్చింది దేశ. వీళ్ళు చేసిన తప్పుడు పనికి వీళ్ళు జైలు పోవడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్ట దిగదార్చారు దేశ. ఈ రోజు దిగజారిన ప్రతిష్ట మళ్ళా పెంచుకోవడానికి నేను కష్టపడతా ఉంటే బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచిది కాదు దేశ. మీ ఆటలు సాగవు. ఈ రోజు కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఏం జరిగిందో రేపు 10 ఎమ్మెల్యే సీట్లకు అదే జరుగుతుంది. మీ యొక్క బండారం బయట పెడతా, మీ ప్రవర్తన బయట పెడతా. వాళ్ళ నాయకుడు చూసి సిగ్గుపడాలి ఎమ్మెల్యేలు. అలాంటి నాయకుడు వెనకానున్నాం. జైలుకు పోవచ్చిన నాయకుడు వెనకానుండి మీరు నన్ను గురించి మాట్లాడతారు అబద్ధాలని. అంటే మీరున్న ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. వీళ్ళైతే అలగా జనం మారి తయారయ్యారు. 10 మంది ఇదే మారిగా ఉంటారు. వీళ్ళు రాబోయే రోజులు ఇదే మరి న్యూసెన్స్ వాల్యూ తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ లాభం ఉండదు. వాళ్ళ నాయకుడికి వీళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా దివాలా కోరుతనంతో ఉన్నారు తప్ప ఇంకోటి కాదని దిశ. తిన్నింటి వాసాలు లెక్క చేసే ఈ నాయకులు నన్ను గురించి విమర్శించే అర్హత లేదు. ఈ ప్రభుత్వం అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో నిద్రపోతాం. ఎవరు అవినీతి చేసినా క్షమించే సమస్య లేదు. టెక్నాలజీ ఉపయోగిస్తాం. అవినీతి రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ముందుకు పోతున్నాం. ప్రభుత్వం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందించేలా సాగుతున్నామని వివరించారు. చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంగా సాగింది. ప్రభుత్వ విధానాలు వివరిస్తూనే ప్రతిపక్ష వైకాపాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. విమర్శలను తిప్పికొడుతూ ప్రసంగం కొనసాగించారు.